కొన్ని షెడ్యూల్డ్ జంతువుల్ని తినడం కానీ చంపడం కానీ మాంసాన్ని సేకరించడం కానీ తప్పని చెప్పారు. కానీ యాజ్ ఎ నొమాడిక్ పీపుల్ మీరు తేనె సేకరించడం, వంట చెరుకు సేకరించడం, పాస్చర్ ల్యాండ్స్ని వాడుకోవడం అనేది మీ హక్కు. దాన్ని ఎఫ్ఆర్ఓ కానీ బీట్ ఆఫీసర్ కానీ ఆపేకి లేదు. అర్థమైందా? తేనె సేకరణ అనేది మీ హక్కు, ట్రైబల్స్ యొక్క హక్కు. అది దాన్ని డినై చేసేకి లేదు. నెంబర్ 2, పాస్చర్ ల్యాండ్స్ అంటే మేతకి పశువులను తీసుకెళ్ళచ్చు. అవునా? మనకి హక్కులు కూడా ఉన్నాయి, బాధ్యతలతో పాటు హక్కులు కూడా ఉంటాయి. హక్కుని ఒకటే అడిగి బాధ్యత నెరవేర్చకపోతే తప్పు. ఇప్పుడు ప్రజల్లో రావాల్సిన అవగాహన ముఖ్యంగా ఏమి? మన హక్కులు అందరూ అడుగుతాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని నాకు బెనిఫిషియల్ ఏమేమి ఉన్నాయని అడుగుతాం, కానీ మనం చేయాల్సిన పనులు ఏమి అని చెప్తున్నామండి? ఇప్పుడు మీలో ఎంతమంది వేరే వాళ్ళ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి నేను ఎంక్రోచ్ చేసినాను ఇంత వాళ్ళకి ఇచ్చేసేయండి అని ఎంఆర్ఓలకు చెప్తున్నారు? అది ఏ రూపంలో రానియండి. 1 ఎకరా ఉండేవాడికి 1 ఎకరా 20 సెంట్లు ఉంటే ఆ 1 ఎకరా 20 సెంట్లు నావే. ఆ 25 సెంట్లు ఉండే హక్కు ఉండేవాడికి ఎక్కియద్దు మేడం. అక్కడి నుంచి గొడవ, ఎంఆర్ఓ మీద పిటిషన్లు పెట్టడం, ఆడిని నిద్ర లేకుండా చేయడం, చేత అయితే కోర్టుకు పోవడం. ఇంకా కోర్టులో పడుతున్నట్లే విషయం 10 ఏళ్ళు అవుతుందో 15 ఏళ్ళు అవుతుందో. అందుకే ప్రతి పౌరుడు ఏం తెలుసుకోవాలంటే హక్కుల గురించి ఎంత తెలుసుకుంటామో మనం బాధ్యతల గురించి కూడా అంతే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఏం బాధ్యత అది? మనమంతా సామూహికంగా జీవిస్తున్నాం, సంఘంగా జీవిస్తున్నాం. అంటే ఒక సంఘంలో ఇమడల్లంటే సంఘంలో ఉండే బలహీనులకి బలవంతుల నుంచి రక్షణ కావాలి. బలవంతుడి నుంచి బలహీనుడికి, మగాళ్ళ నుంచి ఆడాళ్ళకి, పిల్లలకి పెద్దాళ్ళ నుంచి, ఇట్లా ప్రతి వర్గానికి ఫిజికల్గా చూస్తే, కులాల పరంగా చూస్తే అగ్రవర్ణాల నుంచి నిమ్న కులాలకి, వెనుకబడిన తరగతులకి రక్షణ కావాల. ఈ రక్షణ సదుపాయాలన్నీ చట్టాల్లో చేసి పెట్టారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యాక్ట్ ఉంది అని. దీన్ని మీ హక్కుల్ని కాపాడుకుండేకి వాడాలి, అంతేగాని దాన్ని మిస్యూజ్ చేయకూడదు. అది అవగాహన అంటే. ఇప్పుడు ఆ హక్కుల్ని కాపాడుకోవడం ఎట్లా అంటే, ఒక ఎస్సీని కానీ ఎస్టీని కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్తో అదే పనిగా క్యాస్ట్ని అవమానించాలని, కులాన్నే ఆపాదిస్తూ కులాన్నే అవమానపరచాలనుకున్నప్పుడు ఈ చట్టం అమలు అవుతుంది. కానీ మనమంతా దాన్ని మిస్యూజ్ చేస్తాం. అవునా? వీటినంతా మనం ఆపుకోవాలి. అదేవిధంగా